ఈ వీడియో పూర్తయ్యేలోపు నువ్వు ఎప్పుడూ ఆలోచించని ఒక ప్రశ్న గురించి ఆలోచిస్తావు. నువ్వు పుట్టక ముందు ఎక్కడ ఉన్నావు? ఒకసారి గుర్తు చేసుకో. 2010, 2000, 1990, 1900, 1000 అక్కడ వరకు వెళ్ళు. ఏమైనా గుర్తుందా? లేదు కదా. ఈ విశ్వం వయస్సు సుమారు 13.8 మిలియన్ సంవత్సరాలు. ఈ 13.8 మిలియన్ సంవత్సరాల్లో దాదాపు నువ్వు లేవు. ఈ సమయంలో ఎన్నో నక్షత్రాలు పుట్టాయి, చనిపోయాయి. భూమి పుట్టింది, డైనోసార్లు వచ్చాయి, అంతరించిపోయాయి, మనుష్యులు వచ్చారు, సామ్రాజ్యాలు ఏర్పడ్డాయి. ఇవన్నీ జరిగిపోయాయి. కానీ నువ్వు ఇంకా లేవు. అకస్మాత్తుగా ఒక రోజు, ఒక క్షణం నువ్వు ఈ ప్రపంచంలోకి వచ్చావు. ఇప్పుడు ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే, నువ్వు పుట్టక ముందు ఉన్న ఈ అనంతమైన కాలం నీకు ఒక క్షణంలాగా కూడా అనిపించలేదు. ఎందుకంటే అది అనుభవించడానికి నువ్వు లేవు కాబట్టి. నువ్వు ఈ రోజు రాత్రి నిద్రపోయావని ఊహించుకో. నీకు ఎటువంటి కలలు రాలేదు, నీకు ఏమీ గుర్తులేదు. నువ్వు ఉదయం నిద్రలేచావు. ఈ మధ్యలో టైం గడిచినట్లు నీకు అనిపించిందా? లేదు కదా. నువ్వు పుట్టక ముందు గడిచిన కాలం కూడా అలాంటిదే అయి ఉండొచ్చని కొంతమంది భావిస్తారు. అయితే ఇక్కడే మరొక ప్రశ్న వస్తుంది. నువ్వు పుట్టక ముందు నీకు ఏమీ తెలియకపోతే నువ్వు చనిపోయిన తర్వాత ఏమవుతుంది? మళ్ళీ అదే నిశ్శబ్దమా, లేక ఇంకేదైనా ఉందా? దీని గురించి ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరికి ఖచ్చితంగా తెలియదు. సైన్స్ ఒక విషయం చెప్తుంది. నీ శరీరంలోని ఆటమ్స్ ఎప్పుడో ఒక నక్షత్రం లోపల తయారయ్యాయి. అంటే నీ శరీరం విశ్వం నుంచే వచ్చింది. కానీ నేను అనే ఫీలింగ్, నేను చూస్తున్నాను, నేను ఆలోచిస్తున్నాను అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకా పూర్తి సమాధానం లేదు. కాబట్టి మనం పుట్టక ముందు ఎక్కడ ఉన్నాము అనే ప్రశ్నకి బహుశా ఎప్పటికీ సమాధానం కనుక్కోలేకపోవచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం. 13.8 బిలియన్ సంవత్సరాల విశ్వ చరిత్రలో నీకు దొరికిన ఈ చిన్న సమయం అత్యంత అరుదైనది. అందుకే నువ్వు పుట్టక ముందు ఎక్కడున్నావు అనే దానికంటే నువ్వు ఇప్పుడు ఇక్కడ ఎందుకున్నావు అనేదే అత్యంత ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే గతం ఒక మిస్టరీ, భవిష్యత్తు ఒక మిస్టరీ, బట్ ఈ క్షణం మాత్రం నీది.